శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని మరాలి మందగమన మహాలావణ్య శేవదిహి అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. అమ్మ నడక యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు ఈ శ్లోకంలో. మరాలి అంటే ఆడహంస, మందగమన అంటే నెమ్మదిగా నడుస్తున్నది అని అర్థం. ఆడహంస ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా నడుస్తుందట అమ్మవారు. అమ్మ అలా నడుస్తూ ఉంటే చాలా సౌందర్యంగా ఉంటుందట. స్త్రీలు ఎంతో నెమ్మదిగా హంస లాంటి నడకతో నడవాలి అని అమ్మవారి ఇక్కడ సంకేతాన్ని ఇస్తున్నారు మనకి. ఇది సహజంగా ఆడవారి లక్షణం కూడాను. అసలు ప్రతి వారిలో కూడా హంసగమనం ఉంటుందట. హంసగమనం ఆగిపోతే మన జీవితం కూడా ఆగిపోతుంది. అప్పుడు శివమే శవము. అసలు ఏమిటి ఈ హంసగమనము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపమైన ప్రాణశక్తి యొక్క గమనమే ఈ హంసగమనం. ప్రాణశక్తి రూపంలో ఉన్నది వేరెవరో కాదు, లలితా త్రిపుర సుందరి అమ్మవారు. భగవంతుడు మన ఆయుధాన్ని నిర్ణయించేటప్పుడు ఈ జీవునికి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని శ్వాసలు అని నిర్ణయిస్తారు. మనం తీసుకునే శ్వాసల సంఖ్యను బట్టి మన జీవితకాలం ఆధారపడి ఉంటుంది. శ్వాసల గమనాన్ని బట్టి మన మానసిక పరిస్థితి కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. ఎలా అంటే జీవుడు ఆలోచన రహితంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాసని చాలా నెమ్మదిగా చాలా తక్కువగా తీసుకుంటాడు. అలా కాకుండా కంగారుగా ఆలోచనలు పెట్టుకొని భయంగా ఉన్నప్పుడు అతని శ్వాస అధికమైపోతుంది. ప్రాణశక్తిని మనం ఎంత పొదుపుగా వాడుకుంటే మన జీవితకాలం కూడా అంత పెరుగుతుంది. ప్రాణశక్తి రూపంలో ఉన్న అమ్మ అందరినీ సమదృష్టితోనే చూస్తూ ఉంటుంది. కానీ మన భావ ప్రకంపనల వలన అమ్మ యొక్క చిద్రూపాన్ని మనం దర్శించలేకపోతున్నాం. మన ఊపిరిలో మందగమనంతో ఉన్నప్పుడు మాత్రమే మనం అమ్మవారిని దర్శించుకోగలుగుతాం. యోగులు, ఉపాసకుల శ్వాస చాలా నెమ్మదిగా సాగుతుంది. చాలా తక్కువ శ్వాసను కూడా తీసుకుంటారు. అందుచేత వారు ముఖ్య ప్రాణశక్తి రూపంగా ఉన్న అమ్మ దర్శనం చాలా తేలిగ్గా చేసుకోగలుగుతారు. మరి మనము అమ్మ దర్శనం మనకు కాదా అంటే సాధనాత్ సాధ్యతే సర్వం. సాధన ద్వారా సాధించలేనిది సృష్టిలో ఏదీ లేదు. ప్రాణాయామ, ధ్యాన ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా మనకు అది సాధ్యపడుతుంది. మన హంస ఎంత మందగమనంగా ఉంటే హంస నడకల తల్లి యొక్క ఉనికి కూడా మనకు అంత తేలిగ్గా అందుతుంది. దాని ద్వారా మనకు కలిగేది బ్రహ్మానుభూతి. మన ఈ సాధన కొనసాగుతూ ఉంటే మన భావాలు ఎలా ఉంటాయంటే శ్వాస రూపంలో ఉండే అమ్మ, శ్వాస తీసుకునే నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే, అమ్మే నేను, నేనే అమ్మ అనేంత స్థాయికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం కూడా సాధన ప్రారంభిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మరో నామంతో మళ్ళీ కలుద్దాం.